RGR9 న్యూస్ కి స్వాగతం. ఆదోని రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎవరో అనామకుడు వచ్చి మన సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తా ఉంటే మనమందరం చూస్తూ ఊరుకుండలేం. 13వ తారీఖు తర్వాత జూన్ 4వ తారీఖు తనకు సరైన బుద్ధి చెప్తారనేది కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పగటి వేషగాడు, ఆయన డెంటల్ డాక్టర్ కాదు, ఒక మెంటల్ డాక్టర్. ఎందుకంటే అంతా ఇన్ని రోజులు ఆదోళనలో ఏ కులము ఏ మతము లేకుండా అందరు కలిసిమెలిసి ఉన్నాము. ఈ రోజు ఒక కులం పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుంటే సిగ్గుగా అనిపించట్లేదు అనేది వాళ్ళందరికీ అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మనమందరం కూడా కలిసిమెలిసి అంటా ఉన్నాం. అలాంటి దానిలో ఇప్పుడు ఆయన వచ్చి ఒక కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతా ఉంటే మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము కానీ మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ ఎక్కడైనా ఒక సెంటు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను. దీనికి నేను సిద్ధం. గతంలోనే నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా చెప్పిన సెంటు భూమి మనోజ్ రెడ్డి కబ్జా చేశాడంటే రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉంటాను. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తా ఉన్నా. మేమేదైనా మంచి పనులు చేసి ఓట్లు అడుగుతాం తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితుల్లో మేము లేము, మా కుటుంబం లేదు, మా నాన్నగారు లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. మెడికల్ కాలేజ్ తెచ్చింది మా నాన్న, బైపాస్ తెచ్చింది మా నాన్న, అభివృద్ధి చేస్తా ఉన్నాడంటే మా నాన్న. దానికంతా ఆదోని రూపురేఖలు మారుస్తుంది ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు. అదంతా దృష్టిలో పెట్టుకొని పార్థసారథి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మురికి కాలంలో నిన్ని ముంచడం కాదు, రామచెల్లలో నిన్ని ముంచి తరిమేస్తాం. ఇక్కడి నుంచి ఏదైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కానీ గుర్తుకే జై జగన్. అందరం కూడా 13వ తారీఖు పొద్దున్నే పోయి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా, సాయి ప్రసాద్ రెడ్డికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా అదేవిధంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని, సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాలనేది కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, పింఛన్ కానీ, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతిదీ మన ఇంటి దగ్గరికి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా ప్రతి ఒక్కటి చేయూత ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతారనేది కూడా తెలియజేస్తాననేది కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే 2024 తర్వాత కూడా ఇవే సంక్షేమ పథకాల్ని మరింత మెరుగులు దిద్దుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరీ అందరికీ అందిస్తా ఉన్నారు. చేయూత అయితేనేమి, అమ్మఒడి 17,000 చేస్తా ఉన్నాడు. పిల్లలకి 8వ తరగతి చదివిన పిల్లలకి ట్యాబ్లు ఇస్తా ఉన్నాడు. ఇంగ్లీష్ మీడియం ని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. ఐబీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా పేద పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి కావాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష. కాబట్టి ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగానే వాలంటరీ